అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్లో ఎండలకి ఆ వాతావరణానికి అలవాటు పడిన నాకు ఇక్కడ మేఘాలయలోని ప్రకృతి ఒక అద్భుతంలా అనిపించింది. మేఘాలయలో మేము గడుపుతున్న ఈ క్షణాలని, ఇక్కడ ప్రశాంతతని నా కంటిలో చూసినట్టుగా మీకు చూపించాలని మా ఈ చిన్న ప్రయత్నం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సత్యశ్రీ డివోషనల్ అండి. ఇది మా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. అలాగే ఏం తప్పు ఉందో అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాకు చెప్పండి. నెక్స్ట్ ఇలాంటి మళ్ళీ జరగకుండా చూసుకుంటాం. నేను నా ఉద్యోగరీత్యా ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ దృశ్యం మేము ఉండే దగ్గరలో ఒక ప్లేస్ అండి. ఇక్కడ ప్రశాంతమైన చల్లని గాలి, సన్లైట్ నిజంగా చాలా అందంగా ఉంది. నేను ఆంధ్రాలో పుట్టి పెరిగానండి. మొదట్లో మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ భాష, ఇక్కడ ఆహారం కొంచెం నిజంగా కొత్తగా అనిపించిన ఈ ప్రకృతి మమ్మల్ని ఎప్పుడూ అంత ఒంటరిగా ఫీల్ అయ్యేంత ఏమీ ఎప్పుడు అనిపించలేదండి. మీరు చూస్తున్న ఈ ప్రాంతం పేరండి జింగ్జాల్ అండి. సుమారు తోరాకి 30-35 కిలోమీటర్లు ఉండొచ్చేమో. ఇక్కడ నిలబడి చూస్తున్నంత సేపు ఇది నిజంగా భూమి మీద ఉన్నావా లేదంటే ఎక్కడికైనా బయట ఎక్కడైనా ఉన్నావా అన్నట్టు అనిపిస్తుందండి. మేఘాలయ వాతావరణం ఆల్మోస్ట్ అంటే మేము దగ్గరలో చూసినది ఆల్మోస్ట్ ఇలాగే, అంటే చాలా ప్రశాంతంగా, ఎక్కడ ఎక్కువ నాయిస్ ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఈ చిన్న వీడియో ద్వారా మేఘాలయ ప్రకృతిలో కొంత భాగాన్ని మీకు చూపించానని అనుకుంటున్నాను. మా మొదటి ప్రయత్నం అండి. మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. ఇలాంటి ఈ చుట్టుపక్కల ఉన్న పాత గుళ్ళు కానీ, లేదంటే ఇక్కడ ఉన్న తిండి తిని ఇక్కడ నివసించే వీళ్ళ వాతావరణం ఎలా ఉంటుంది, ఇవన్నీ చూపిద్దామని